అయితే నన్నేం చేయమంటావురా? వారం నుండి తిరుగుతున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని జాడ దొరికితే బాగుండు. అతను కలిస్తేనన్నా నాకేదైనా పని దొరుకుతుందేమో. అరే ఈయన మా అన్న వాళ్ళ ఫ్రెండ్ రగన్న లెక్క ఉన్నాడే. ఆయన నన్ను గుర్తుపట్టినావా? మా ఫ్రెండ్ రాజు వాళ్ళ తమ్ముడు కదా నువ్వు? అవునన్నా, నువ్వు ఎప్పుడు వచ్చినావు అసలు దుబాయ్కి? ఏజెంట్ నన్ను మోసం చేసిన తమ్ముడు. పని చూపిస్తాను ఇక్కడ తీసుకొచ్చి ఈడ వదిలేసిండు. ఫోన్ చేస్తే అతనికి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాని టైంలో నువ్వు గుర్తుకొచ్చినావు. నీకోసమే వెతుకుతున్న తమ్ముడు ఈ రోజులు. నువ్వేం బాధపడకన్నా, నేను కూడా ఇక్కడనే దగ్గరలో పనిచేస్తున్నా. నాతో పాటు నా రూమ్లో ఉండేవు పద. నాకు పని కూడా కావాలి తమ్ముడు. మా చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బులతోటి మా నాన్న నన్ను ఇక్కడికి పంపిండు. ఎలాగైనా సరే ఇక్కడ పని చేసి బాగా డబ్బు సంపాదించుకొని వెళ్ళాలి నేను. సరే అన్న, నాతో పాటు రా, మా సార్ని కల్పిస్తా. మా సార్ ఒప్పుకుంటే ఇద్దరం కలిసి పని చేసుకుందాం. థ్యాంక్స్ తమ్ముడు, పదా వెళ్దాం. నువ్వు ఎప్పుడు వచ్చినావు అన్న మరి? నేను వచ్చి 3 నెలలు అవుతాను తమ్ముడు. ఇక్కడ అంతా మంచిగా ఉంటుంది కదా తమ్ముడు? అంతా మంచిగా ఉంటుంది అన్న. అన్న అంత మొత్తం నాన్నదే నడుస్తుంది. ఓకే తమ్ముడు. నీకేం పని చెప్పినా నువ్వేం చేస్తావు? అన్న మనం వర్క్ చేసే ప్లేస్ ఇక్కడనే అన్న. ఇక్కడనే మనం వర్క్ చేసేది. ఇదేనా తమ్ముడు? రా అన్న, అతనే మా మేనేజర్. ఏంద్రా ఈరోజు పనికి రాలే? సార్ ఇతను మా అన్న వాళ్ళ ఫ్రెండ్ సార్. పాపం ఏజెంట్ మోసం చేసిండట. ఇతనికి ఏం చేయాలో అర్థమైతలేదు సార్ పాపం. అయితే నన్నేం చేయమంటావురా? సార్ మీరు ఒప్పుకుంటే పాపం ఇక్కడనే పనిచేస్తాడు సార్. రోడ్డు పంట పోయేటోళ్ళని పనిలో పెట్టుకుంటే రేపటి రోజు ఏమన్నా జరిగితే ఎవర్రా బాధ్యులు? సార్ ఇతను మంచివాడు సార్. ఇతని వల్ల ఏం ఇబ్బంది ఉండదు. ఏమన్నా ఇబ్బంది అయితే నేను గ్యారంటీ సార్. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇతనిని పనిలో పెట్టుకుంటున్నా. ఇద్దరు కలిసి జాగ్రత్తగా పని చేసుకోండి. ఏదన్నా తేడాలు వస్తే మీ బాడీలు కూడా ఇంటికి వెళ్ళావు. సరే సార్. పోయా కంకర కుప్ప మొత్తం షిఫ్ట్ చేయాలి. లోడ్ వస్తుంది ఇప్పుడు. సరే సార్. మామయ్య, నేను మిషన్ దగ్గరికి వెళ్తున్నా, అన్నం పెట్టుకొని తినండి.